హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ఆర్ వ్లాగ్స్. టుడే మన ఛానల్లో ఏంటంటే పీజీ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా 15 to 20 మినిట్స్లో. సో ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో సాల్ట్ పసుపు వేసి ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశానండి. సో మాకేంటంటే పీజీస్లో ఏ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మిక్సీ కానీ గ్రైండర్ కానీ, సో నేను అన్ని మసాలాస్ కూడా పౌడర్సే యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేసాను. సో ఆల్రెడీ మనం పసుపు వేసి వాష్ చేసుకున్నాం కాబట్టి పసుపు చాలా లైట్గా యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ యాడ్ చేయాలన్నట్టు యాడ్ చేసా పసుపు. సో దాని తర్వాత కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను. సో దాని తర్వాత కారం పొడి, సో దాని తర్వాత గరం మసాలా, అండ్ దాని తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. అండ్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. సో ఇక్కడ నేను ఏంటంటే ఎగ్ యూస్ చేయట్లేదు. సో మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మసాలాస్ కొద్దిగా జ్యూసీగా ప్రతి పీస్కి పట్టాలి కాబట్టి ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక నేనైతే మ్యాగ్నేట్ చేయట్లేదండి. సో డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో నేనేంటంటే 10 to 20 మినిట్స్ జస్ట్ స్టవ్ మీద అలా పెట్టేశాను. సో బాగా కుక్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ద అవుట్పుట్. చికెన్ ఫ్రై రెడీ. సో ఇక్కడ మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ జస్ట్ ఫ్రై కాబట్టి. సో నో నీడ్ టు మ్యాగ్నేట్. So after 20 minutes the chicken fry ready. This is my today lunch plate. Thanks for watching. Bye bye.